On behalf of Sharda Music Academy, I would like to invite Sri Alamuri Vijay Bhaskar garu. Please come and give his valuable feedback about our students and also say your words about Sri Sadguru Tyagaraja Swami garu. What are you comfortable, Telugu or English? Telugu? Okay, you can understand, no problem. ఇక్కడికి వచ్చి ఒక 1 అవర్ పాటు పాడినట్టున్నారు అందరూ. చాలా చక్కగా నడిచింది మొత్తం ప్రోగ్రాం అంతా. అందరూ కూడా చాలా బాగా పాడారు. చిన్నపిల్లలందరూ కూడా పాడుతుంటే చాలా సరదాగా ఉన్నది. సంగీతం నిలబడుతుంది ఇలా వీళ్ళు పెద్దవాళ్ళై కృషి చేసి ముందుకు తీసుకెళ్తే అని ఒక నమ్మకం కలుగుతుంది. అయితే ఇక్కడ నేను పిల్లలకి తల్లిదండ్రులు ఉన్నారని అనుకుంటాను. ఇక్కడ తల్లిదండ్రులకి గురువులకి కూడా 2-3 మాటలు చెప్దామని ఒక చిన్న కోరిక. పిల్లలు మీరందరూ చాలా బాగా పాడుతున్నారు. అయితే ఒక్క మాట చెప్తాను, అందరూ బాగా గుర్తుపెట్టుకోండి. సాహిత్యం అంటే లిరిక్స్ ఏదైతే ఉందో కూడా దాన్ని కూడా మీరు చాలా దృష్టి పెట్టి అర్థం చేసుకోవడానికి, తర్వాత వర్డ్స్ కరెక్ట్గా బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయకపోతే అర్థం మారిపోతుంది. గుర్తుంచుకోండి. ఇది మీరు నేర్చుకుంటే మీరు మామూలు మ్యూజిషియన్ నుంచి గుడ్ మ్యూజిషియన్ అయిపోతారు. విత్ ద సేమ్ మ్యూజిక్, సేమ్ లెవెల్ ఆఫ్ మ్యూజిక్ మీరు లిరిక్స్ అర్థం చేసుకుని పాడితే ఫ్రమ్ గుడ్ యు బికమ్ బెటర్, అలా ఉంటుంది. కాబట్టి అందరికీ కూడా మీరు ఇది దృష్టి పెట్టుకుని మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. అయితే ఇది వాళ్ళు నేర్చుకోవడం అనేది కేవలం వాళ్ళకి సంబంధించిన విషయం కాదు. వాళ్ళు నేర్చుకోవాలంటే గురువులు చెప్పాలి. గురువులు చెప్తే కానీ వాళ్ళకి తెలియదు. అలాగే ఈ విషయంలో గురువులు కూడా ఏంటంటే, గురువులు కూడా ఎవరికి వాడు ప్రతి వాళ్ళు విద్యార్థులే, ఎవరి స్థాయిలో వాళ్ళు విద్యార్థులే. కాబట్టి గురువుల వరకు వాళ్ళు త్యాగరాజ కీర్తనలోని సాహిత్యం, దాని వెనకాతల ఏ భావం ఉందో ఆ భావాన్ని తెలుసుకుని ఫస్ట్ వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళకి అద్భుతమైన ఆనందం కలుగుతుంది. ఆ ఆనందాన్ని మనం పిల్లలకే పంచాలి. సంగీతం అనేది అందరూ మామూలుగా శాస్త్రీయ సంగీతం అంటారు. నాకు ఆ మాటతో కొంచెం చికాకు. శాస్త్రీయ సంగీతం అంటే, శాస్త్రం అంటే సైన్స్. సంగీతం అనేది సైన్స్ కింద చూడకూడదు. సంగీతం అనేది కళ. కళ అనేది ప్రధానంగా ఆనందాన్ని ఇచ్చేది కళ. శాస్త్రీయత అనేది అంటే సైన్స్ బిహైండ్ మ్యూజిక్ అన్నది ఫౌండేషన్, అది లోపల ఉండాలి. బయట అందరికీ కనబడేది మాత్రం కళ కనబడాలి. హృదయంలో ఆనందం కలగాలి. ఒక పాట వింటే, అంతేకాని ఈ అక్షరం నోటేషన్ ఏంటి, అదేంటి, తాళానికి వచ్చిందా లేదు, ఇవన్నీ తర్వాత విషయాలు. అవన్నీ నేర్చుకునే వాళ్ళకి మాత్రమే. కాబట్టి ఈ శాస్త్రీయత చెబుతూనే పిల్లలకి టీచర్స్ అందరూ కూడా వాళ్ళు స్వయంగా కీర్తనల మీద దృష్టి పెట్టి, సాహిత్యం అంటే మీరందరూ సంగీతంలో మీకు ఎవరికి నేను చెప్పేవాడిని కాదు, నేను కేవలం శ్రోతని. కానీ సాహిత్యం మీద ఇంకొంచెం పట్టు సంపాదిస్తే మీరు పాడే పాటలో భావం మరికొంచెం పెరుగుతుంది. ఇది నా ఒక చిన్న మనవి. అలాగే తల్లిదండ్రుల వరకు వస్తే నేనేం చెప్తా అంటే, పిల్లలు సంగీతాన్ని నేర్చుకోవడానికి పంపించేసి, ఇక్కడ చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళే ఉంటారు, ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. అది కాదు, పిల్లల్ని ఏదో టైంపాస్కి పంపించడం కాదు. పిల్లలు సంగీతం నేర్చుకోవడం అనేది తల్లిదండ్రుల ప్రాజెక్టు. పిల్లలు స్కూల్లో హోంవర్క్ ఏం చేస్తున్నారో లేదో చూడడానికి తల్లిదండ్రులు హెల్ప్ చేయడం నాకు తెలుసు. చాలామంది చేస్తూనే ఉంటారు పిల్లలు హోంవర్క్లు. అలాగే సంగీతంలో పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు, ఏం పాడుతున్నారు అనేది మనం దానిలో పార్టిసిపేట్ చేసి అర్థం చేసుకుంటుంటే ఒక శ్రోతగా మనం ఎదుగుతాం. నిజంగా మనం సంగీతంలో చూస్తే కష్టమంతా పాడేవాళ్ళది. వాళ్ళు చాలా కష్టపడి రాత్రి పగలు ప్రాక్టీస్ చేసి పాడతారు. నేను శ్రోతను అక్కడ కూర్చొని వస్తే చప్పట్లు కట్టి బాగుందని లేచి వెళ్ళిపోతాను. బాగోలేకపోతే 2 నిమిషాల్లో బయటకు వెళ్ళిపోతాను. బాగుంటే దాన్ని గుర్తుపెట్టుకుని రికార్డ్ చేసుకుని నేను ఏళ్ల తరబడి ఆ పాట వింటాను. కాబట్టి ఆనందం అంతా శ్రోతలదే. తల్లిదండ్రులు శ్రోతలుగా నిలబడాలి. పిల్లల వెనకాల వాళ్ళ పాట వింటూ వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తూ వాళ్ళతో పాటు తాము సంగీతం గురించి తెలుసుకుంటూ
మీకు ఒక మామూలుగా మా ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మా నాన్నగారు మా చెల్లెలకి సంగీతం చెప్పించినప్పుడు ఏదైనా ఒక కీర్తన, మా నాన్నగారు లెక్చరర్ అనమాట, కాలేజీ లెక్చరరు. మా చెల్లి ఒక కీర్తన నేర్చుకుంటుంటే ఫస్ట్ దాని సాహిత్యాన్ని ఆయన చదివేవారు, ఫుల్గా చదివేవారు. చదివి త్యాగరాజ కీర్తనలో సాహిత్యం పదాలు అవి అర్థం కాకపోతే ఆయన తెలుగు డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయారు. ఏమండి త్యాగరాజ కీర్తనలు ఈ పదం వాడాడు, ఏంటిది, దీని అర్థం చెప్పండి. లేకపోతే సంస్కృతం అయితే సంస్కృతం డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయారు. దీని అర్థం ఏమిటి తెలుసుకుని వచ్చి మా చెల్లెలకి ఆ గురువు గారు కూడా చెప్పేవారు. అంటే గురువులందరికీ కూడా సంస్కృతం ఇవాళ ఫుల్గా వస్తుందని అనుకోవడానికి లేదు. కానీ ఇదేంటంటే మా చెల్లిని ఒక విద్వాంసరాలుగా చేయడం కోసం ఇటువైపు నుంచి గురువులు ప్రయత్నం చేస్తుంటే అటు నుంచి తల్లిదండ్రులు కూడా ప్రయత్నం చేశారు. అలా చేస్తే పిల్లలు బాగా ఎదుగుతారు. ఇది సంగీతానికి కాదు, ఏ విద్యకైనా ఇది వర్తిస్తుంది. ఇప్పుడు మనం సంగీత మధ్యలో ఉన్నాం కాబట్టి నేను ఆ ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ఇది పార్టిసిపేటివ్ ఎక్సర్సైజ్ అమ్మా. మీరందరూ పిల్లలు కళాకారులుగా మారడంలో మీ అందరిది పాత్ర ఉంటుంది. మీరు కూడా కష్టపడాలి పిల్లలతో పాటు. మీ స్థాయిలో మీరు కష్టపడితే పిల్లలకి ప్రోత్సాహం అది వచ్చి వాళ్ళు బాగా ఎదుగుతారు. వాళ్ళు కళాకారులుగా ఎదిగితే వాళ్ళతో మీకు ఆనందం, గురువులకి ఆనందం, రసికులకి మాకు ఆనందం. ఇటువంటి ఆనందాన్ని ఈ పిల్లలు వాళ్ళ గురువుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా కలిగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. అలాగే మరో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ పివి సుబ్బారావు గారిని కూడా మా పిల్లల్ని ఆశీర్వదిస్తూ వాళ్ళ తప్పులు మన్నించి మీ యొక్క వాల్యుబుల్ సజెషన్స్ సార్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా చేసిన తల్లిదండ్రులకి, సంగీత విద్యార్థులకి, ఇప్పుడు సంగీత పడిన విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు. ముందుగా శారద గారిని అభినందిస్తున్నాను నేను. ఎందుకంటే సంగీతం అనేది అన్నిటిలోకి కష్టమైన సంగీతం. చాలామందికి ఏంటంటే అదే సంగీతం ఏదో ఆషామాషి అనుకుంటారు, కానీ వేరే విద్యలు వచ్చేస్తాయి. అదే మీరు ఇంజనీరింగ్ రాసిస్తే ఏదో ఇది వచ్చేసి ఇంజనీరింగ్ ర్యాంకు ఆ లెవెల్ వేరేగా ఉంటుంది. ఈ సంగీతం అనేది అందరికీ రాదు. అది సంగీతం రావడం అనేది ఒక పూర్వజన్మ సుకృతం. తర్వాత మంచి గురువు దొరకడం, మంచి శిష్యులు గురువు గారికి దొరకడం, ఇవన్నీ కూడా ఒకరి ఇంటర్లింక్డ్ అనమాట. అలా ఉంటేనే సంగీతం ముందుకు వస్తుంది అనమాట. ఇవాళ పాడిన విద్యార్థులందరూ, కొంతమంది పెద్దవాళ్ళు కూడా పాడారు, వాళ్ళు కూడా చాలా బాగా పాడారు. అంటే ఇది నిరంతర ప్రయాణం. సంగీతం అనేది నిరంతర ప్రయాణం. ఇదే ఒక చోట ఆగేది కాదు. మనం లెవెల్స్గా వెళ్తూ ఉండాలి. మన విజయ్ కుమార్ గారు చెప్పినట్టు, విజయభాస్కర్ గారు చెప్పినట్టు, ఎందుకంటే ఇది అనుభవించే కొద్దీ ముందుకు వెళుతూ ఉంటారనమాట. ఒక లెవెల్. ఇవాళ పాడిన వాళ్ళందరూ కూడా చాలా చక్కగా పాడారు. ఇంకా వీరందరూ కూడా, ఎందుకంటే సంగీతానికి ఎక్కువ టైం స్పెండ్ చేయాలండి. టైం బాగా స్పెండ్ చేయాలి. ఇప్పుడు ఏదో ఇవాళ పాడేసాం, ఇవాళ వచ్చేసింది, మనకు అయిపోయింది అనుకోవడానికి లేదు. ఇప్పుడు నిరంతర విద్యార్థులు, నేను నిరంతర విద్యార్థిని, శారద గారు కూడా నిరంతర విద్యార్థిని. ఎందుకంటే సంగీతం అనేది మహాసముద్రం. మా పెద్దవారు చెప్పినట్టు, పెద్ద విద్వాంసులందరూ చెప్పేటి, పట్టంబాళ్ళు గారు లాంటి వాళ్ళు పెద్ద విద్వాంసులే, వాళ్ళకి సన్మానం అయినప్పుడు కూడా సంగీత కళానిధి ఆవిడ స్టేజ్ మీద ఆవిడకి సన్మానం చేస్తున్నప్పుడు నాకు సంగీతం ఏమీ రాదు అనింది ఆవిడ. అంత మహా విద్వాంసులు వాళ్ళు. ఎందుకంటే అందరూ కూడా వారు పాడిన సంగీతమే అందరూ బేసిక్గా పాడుతూ ఇప్పటికి కూడా అందరూ పెద్ద పెద్ద విద్వాంసులు కూడా వాళ్ళని ఫాలో అవుతుంటాం. అటువంటి మహా విదుషిమణులు కూడా అదే మాట చెప్తున్నారు. కాబట్టి దీన్ని సంగీతాన్ని ఒక మహావిద్యగా, మంత్ర విద్యగా నేర్చుకుంటూ
ఇంకో విషయం కూడా, సంగీతం బాగా నేర్చుకుంటే సంగీతం వల్ల చదువు కూడా బాగా వస్తుంది. ఇవన్నీ కూడా అంటే ప్రూవ్ అయినాయి మామూలు. తర్వాత ఆరోగ్యం కూడా చాలా బాగుంది. పెద్ద వాళ్ళు కూడా ఇప్పటికి మేము క్లాసులు చెప్తూ ఉంటాం కదా, వాళ్ళు చిన్నప్పుడు నేర్చుకోవడం వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది, నేర్చుకోలేరు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏదో నేర్చుకోవాలని ఆనందంలో వస్తారు. అంటే వాళ్ళకి అప్పటికి వాళ్ళ గొంతుకు స్థాయికి తగ్గట్టుగా క్లాసులు చెప్పడం ఏదో చేస్తుండే. అందువల్ల ఇది నిరంతర ప్రయాణము. పిల్లలందరూ చాలా చక్కగా పాడారు. ఇదే విధంగా శారద గారు ఇంకా చాలామంది పిల్లల్ని తయారు చేసి ఇంకా సంగీతంలో వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ నా నమస్కారాలు. అలాగే శ్రీమతి రాధాకుమారి గారు, వారు శ్రీ విజయభాస్కర్ గారు దంపతులు అడగంగానే అడిగిన వెంటనే ఆవిడ గొప్ప వీణా అండ్ వోకల్ ఆర్టిస్ట్, మన కోసం అని చెప్పి ఎంతో శ్రమ కోర్చి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి వచ్చారు. సో ఆవిడ యొక్క ఆశీస్సులు కూడా. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీమతి శారదా గుప్ప ఈవిడ ఈ రాగరసామృతానికి ఇన్స్టిట్యూట్కి హెడ్గా ఉంటూ ఇంత చక్కటి కార్యక్రమం ఇవాళ ఈ చిన్నారులందరి చేత నడిపిస్తూ ఇలాంటి కార్యక్రమం పెట్టి నన్ను పిలిచినందుకు ఆవిడకి నా కృతజ్ఞతలు. పిల్లలు ఏమైనా తప్పులు పాడితే క్షమించండి అన్నారు. అసలు ఆ మాట ఇక్కడ అసలు అనడానికి లేదు. పిల్లలు ముద్దు నడకలు ఎలా మనకి ముచ్చటగా ఉంటాయో వాళ్ళు ఏది పాడినా చాలా బాగుంది. వాళ్ళందరూ చాలా బాగా పాడుతున్నారు. శారద గారి గురించి ఒక విషయం ఏంటంటే, విజ్ఞాన సంస్థలు ఐ థింక్ 2 years బ్యాక్ అనుకుంటా ఆవిడ కచేరీకి నేను వెళ్ళడం జరిగింది. అయ్యి ఇవి చాలా బాగా పాడుతున్నారు. తర్వాత మళ్ళీ ఆవిడ నేను కలవడం అవ్వలేదు. చాలా బాగా పాడుతున్నారని నా మనసులో ఒక ముద్ర వేసుకున్నాను. మొన్న రీసెంట్గా జరిగిన ఆరాధనోత్సవాల్లో ఆవిడ నేను కలిసి పంచరత్న గోష్ఠి గానంలో కలిసేమో. చాలా బాగుందండి మీ కచేరీ, అంటే ఫోన్ నెంబర్స్ కూడా మేము పెట్టుకోలేదు అన్నాను. అప్పుడు ఇలా మళ్ళీ ఇవాళ ఈ సందర్భంలో ఇవాళ కలిసేమో. చిన్నారులకి ఏంటంటే ప్రతి స్టూడెంటు వాళ్ళకి అంటే నా సంగతి ఏంటంటే, మా మేనత్త గారు శ్రీమతి మల్లాప్రగడ జోగులాంబ గారు వైజాగ్లో ఆల్ ఇండియా రేడియోలో టాప్ గ్రేడ్ వీణా వోకల్ ఆర్టిస్ట్గా చేశారు. సో మా తరంలో బ్లడ్లో మ్యూజిక్ అనేది ఉంది. సో మాకు పెద్దగా గంటలు కూర్చుని ప్రాక్టీస్ చేసేసే అవసరం లేకుండా ఒకసారి వింటే పాడేసి, నా చిన్నప్పుడు ఆవిడ ఒక నవగ్రహ కీర్తన చెప్తే బుధమాశ్రయామి నాటకరంజి, నెక్స్ట్ డే నువ్వు అప్పచెప్పాలమ్మా అన్నారు. వెంటనే అలా పాడేసుకుని అప్పచెప్పేసింది. నాకు బాగా గుర్తు. ఆవిడ సంతోషించారు. పిల్లలకి ఇప్పుడు శారద గారు ఇంతమందికి నేర్పుతున్నారంటే ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క టాలెంట్ సంగీత పరంగా కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండకపోవచ్చు కూడా. వాళ్ళకి కొంతమందికి చెప్పడం చాలా కష్టం. అందులో ఇవాళ స్టేజ్ మీద కూర్చోబెట్టి మృదంగం వైలన్తో వాళ్ళని పాడించాలంటే ఆవిడ శ్రమకి ఇవాళ నా అభినందనలు తెలియజేస్తున్నాను. పిల్లలు మీరందరూ కీప్ ఇట్ అప్. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను వచ్చి మీ అందరి పాట కూడా వినాలనుకుని సరదా పడుతున్నాను. చాలా బాగా పాడుతున్నారు అందరూ. అండ్ ఒక ఇంపార్టెంట్ ఏంటంటే, మనము ఈ సినిమా సంగీతం అది ఇప్పుడు అందరం వింటున్నాం కదా, చాలా ఫాస్ట్ బీట్ మ్యూజిక్ అన్నీ వచ్చేస్తున్నాయి. ఏమిటో పూర్వం మన ఒక 70s 60sలో పాత పాటల్లాగా ఇప్పుడు సినిమా పాటలు సాహిత్యపరంగా కానీ సంగీతపరంగా కానీ లేవు. అది మనం పెద్దగా ఎంజాయ్ చెయ్యం. అంటే సంగీత సంప్రదాయం ఉన్న ఫ్యామిలీస్ వాళ్ళు పెద్దగా ఇష్టపడరు. అదే పోకడ మన సంప్రదాయ కర్ణాటక సంగీతంలో ఏదో ఇతర రాష్ట్రాల వాళ్ళని చూసి మనం అనుకరించాలి, వాళ్ళని కాపీ చేస్తూ మనం కూడా ఏవో చాలా స్పీడ్గా పాడాలి, స్పీడ్ సంగతులు పాడాలి, అదే ఇప్పుడు సంగీతానికి చాలా ముఖ్యం అని మీరు తీసుకోవద్దు.
ఒక త్యాగరాజ స్వామి కీర్తన అవ్వచ్చు, ముత్తుస్వామి దీక్షల వారి కీర్తన, శ్యామశాస్త్రి వారి రచన, లేదా అన్నమయ్య కీర్తన అవ్వచ్చు. అందులో ఉండే ఆ సాహిత్య ప్రాధాన్య మెయిన్గా తీసుకుంటూ ఒక ప్రశాంతత ఉండాలి సంగీతంలో. ఒక కీర్తన పాడుతున్నామంటే ఆ భావం, కరుణరసం అయితే కరుణరసం, వీరరసం అయితే వీర, ఏదైనా కూడా ఒక సంగీతం వింటున్నామంటే మనకి కలిగే ఒక ప్రశాంతతని మిస్ అవ్వకుండా, కోల్పోకుండా ఆ హాయిని మెయింటైన్ చేసుకుంటూ, అబ్బా ఆ అమ్మాయి ఎంత హాయిగా పాడుతుంది అనాలి. ఎవరినో మనం విని ఆ సంగీతం మన వాళ్ళు ఏదో చాలా స్పీడ్ సంగతులు పాడుతున్నారు, ఆ సంగతులే మన కీర్తనలో కూడా చూపించి మనం పాడాలి అనేది ముఖ్యంగా తీసుకోవద్దు. మనం ఏమి కాపీ క్యాట్లు అవ్వక్కలే. మన తెలుగు సంగీతం, ముఖ్యంగా త్యాగరాజస్వామి రచనలన్నీ కూడా చాలా చాలా శాంతియుతంగా ఉంటాయి, ప్రశాంతత కలుగుతుంది ఆయన రచనలన్నీ. ఏదో ఒకటో రెండో కీర్తనలు దురితకాలంలో పాడినా కూడా ఆ ప్రశాంతత పోకూడదు సంగీతానికి. అది ముఖ్యోద్దేశంగా నేను భావిస్తున్నాను. ఇంత కృషి చేసి పిల్లలందరికీ చాలా చక్కటి సంప్రదాయబద్ధంగా కృతులు నేర్పించిన శ్రీమతి శారద గారికి నా మనపూర్వక శుభాభినందనలు. పిల్లలందరికీ నా ఆశీర్వచనాలు. మై బెస్ట్ విషెస్ అమ్మా. చాలా బాగా పాడారు. మన ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాధాకుమారి మరియు విజయభాస్కర్ దంపతులు గారిని సత్కరించవలసిందిగా బాలయ్య గారి, విశ్వనాథ్ శర్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్. అలాగే శ్రీ పివి సుబ్బారావు గారిని సత్కరించవలసిందిగా నరసింహారావు గారిని సార్ మా అసోసియేషన్ తరఫున, శారదా మ్యూజిక్ అకాడమీ తరఫున నరసింహారావు గారిని కోరుకుంటున్నాము.